క్రైస్తవ సంఘము లక్షణాలు. టీవీలో వాక్యం వినే సేవకులు, సంఘాలు అందరూ కూడా నేర్చుకోవలసిన ఒక అమూల్యమైన సత్యం. క్రైస్తవ సంఘానికి యేసు ప్రభువే పునాది. 1 కొరింథీ 3:11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసు క్రీస్తే. చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. ఈనాడు ఎన్నో సంఘాలు ఉన్నాయి, రకరకాలుగా స్థాపించేస్తున్నారు, రకరకాలుగా బోధించేస్తున్నారు, రకరకాలుగా నడిపించేస్తూ ఉన్నారు. నిజమైన క్రైస్తవ సంఘానికి వినండి మాట, యేసు ప్రభువు పునాది కాకపోతే అది క్రైస్తవ సంఘం అనిపించుకోదు. ఇది సేవకులందరూ నేర్చుకోవాలి, విశ్వాసులందరూ గ్రహించాలి. ప్రపంచమంతటా జీసస్ ఈజ్ ఓన్లీ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్. మరి పునాది అంటే అర్థం ఏంటండి? 2 మాటలు వినండి. యేసు ప్రభు అన్న వ్యక్తి మీద, యేసు ప్రభు చేసిన పరిచర్య మీద కట్టబడే సంఘం. 2 మాటలు. యేసు ప్రభు పరిచర్య చేసేటప్పుడు శిష్యులను అడిగారు, ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? కొందరు ఏలియా అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు, రకరకాల మాటలు చెప్పారు. కానీ పేతురు అద్భుతముగా పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి అంటాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. నీవు క్రీస్తువు, నీవు సజీవుడవు, నీవు దేవుని కుమారుడవు. అప్పుడు యేసుప్రభు అంటారండి పేతురుతోటి, పేతురు నువ్వు నా గురించి చాలా గొప్ప సాక్ష్యం ఇచ్చావయ్యా. అందుకు నేనేం చేస్తానంటే నా సంఘాన్ని నీ మీద కడతాను గనక నీవు బండవు, యువర్ రాక్. పేతురు మీద కడతారని కాదు ఇక్కడ అర్థం, పేతురు ఇచ్చిన సాక్ష్యం మీద. ఏ సంఘములోనైనా క్రీస్తు అన్న మాట లేకపోయినా, ప్రస్తావన లేకపోయినా, యేసుక్రీస్తునకు ప్రథమ స్థానాన్ని ఇవ్వకపోయినా అది యేసుక్రీస్తు సంఘం అనిపించుకోదు. దేవుని మహాకృప, మనం నడిపించే సంఘాలన్నీ కూడా క్రిస్టోసెంట్రిక్, క్రీస్తు మీద కేంద్రీకృతమైన సంఘాలు. యేసు క్రీస్తే మన సంఘాలకు పునాది, అంతే. సంఘములో ఏది చేసినా, ఏది బోధించినా యేసు ప్రభు అన్న వ్యక్తిత్వాన్ని ప్రస్తావన చేయాలి. సంఘం ఏది చేసినా యేసు ప్రభువు చేసిన లాంటి పరిచర్య చేయాలి. అప్పుడే అది క్రీస్తు అన్న పునాది మీద కట్టబడిన సంఘం అవుతుంది. ఎవరైనా సరే యేసు క్రీస్తు అన్న పునాది మీద కట్టలేదనుకోండి, ఈరోజు రకరకాల తప్పుడు బోధలు వచ్చేసాయి, ప్రాస్పెరిటీ గాస్పెల్ వచ్చేసింది, దీవెనలు వచ్చేసాయి. యేసు క్రీస్తును బోధించకుండా కేవలం పాత నిబంధనే బోధించి అక్కడ ఆగిపోయే సంఘాలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి పౌలు ఇచ్చిన ఒక హెచ్చరిక వినండి. 1 కొరింథీ 3:12-13 చదువుతున్నాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టి పని నిలిచినెడల వాడు జీతము పుచ్చుకొను. యేసు ప్రభు అన్న పునాది మీద కట్టకపోతే, అంటే ఈ మాట ఏంటంటే ఆరాధనలో అయినా, ప్రార్థనలోనైనా, సేవలోనైనా, ప్రసంగంలోనైనా టాప్ ప్రయారిటీ యేసు ప్రభువుకి ఇవ్వాలి. అదనమాట పునాది అంటే. యేసు ప్రభు అన్న మాట సంఘములో లేదనుకోండి, ఒక ప్రసంగములో లేదనుకోండి, ఒక ఆరాధనలో లేదనుకోండి, ఒక ప్రార్థనలో లేదనుకోండి, చివరిలో ఆ సంఘాలు ఏమవుతాయనంటే కాలిపోతాయి. అది అగ్ని చేత పరీక్షింపబడును. యేసు ప్రభు అన్న పునాది మీద కట్టబడిన సంఘాలే నిలుస్తాయి. యేసు ప్రభు అన్న పునాది మీద కట్టబడని సంఘములో జరిగే పరిచర్య కాలిపోతుంది. ఎంత భయంకరమైన సంగతో చూడండి. అక్కడ ఒక మంచి మాట ఉంది. యేసు ప్రభు అన్న పునాది మీద ఏ సంఘం అయితే కట్టబడుతుందో ఆ సేవకులకు, ఆ విశ్వాసులకు, ఆ పెద్దలకు జీతము దొరికినట్టే ఆశీర్వాదాలు ఉంటాయి. 1 కొరింథీ 3:17 ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడ దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలా గొప్ప హెచ్చరిక, ప్రవచనం, మహా తీర్పు. క్రీస్తు సంఘాన్ని క్రీస్తు మీద నడిపించకుండా
క్రీస్తు అన్న వ్యక్తిత్వం మీద కట్టకుండా, యేసు ప్రభువు చేసిన బోధల మీద కట్టకుండా, యేసు ప్రభువు చేసిన పరిచర్య మీద కట్టకుండా, సంఘాన్ని ఎవరైనా స్వార్థము కొరకు వాడుకుంటే, సంఘము ద్వారా డబ్బు పొందడానికి, పేరు పొందడానికి, ఒక మహాజనాంగంగా తయారవ్వడానికి, ఒకవేళ క్రీస్తును బోధించకపోతే వారు సంఘాన్ని పాడు చేస్తున్నారు గనుక అట్టి వారిని దేవుడు పాడు చేయడు. ప్రతి సంఘము కూడా సంఘానికి గూర్చిన లక్ష్యాలు లేకపోతే లక్షణాలను గ్రహించాలి. నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఇది మనము చేయాలి, మన పిల్లలకు నేర్పించాలి. మనం చేయలేదనుకోండి, పిల్లలకు నేర్పించలేదనుకోండి, ఈ సంఘము చివరిలో అది గడ్డిలాగా కాలిపోద్ది, అంతే. దేనికి మనకి రాకుండా బూడిదైపోద్ది, అంతే. నంబర్ 1, క్రైస్తవ సంఘానికి యేసు ప్రభువే శిరస్సు అయి ఉండాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శిరస్సు సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. పునాది కింద వచ్చే మొదటి సత్యం ఏంటంటే, సంఘానికి యేసు ప్రభువే శిరస్సు అయి ఉండాలి. ఇప్పుడు మన శరీరాన్ని మనం తీసుకుంటే, శరీరాన్ని నడిపించేదేంటి? శిరస్సు. శిరస్సు తొంగుంటే శరీరం తొంగుంటుంది. సో క్రీస్తు సంఘాన్ని ఎవరు నడిపించాలి? యేసు ప్రభువు నడిపించాలి. సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉండాలి. సేవకులు శిరస్సు అయి ఉండడం కాదు, సంఘ పెద్దలు శిరస్సు అయి ఉండడం కాదు, విశ్వాసులు శిరస్సు అయి ఉండడం కాదు, ఇష్టం వచ్చినట్టు బోధించడం కాదు, ఉత్తగానే మనుషులను ఆకర్షించుకోవడం కాదు, సంఘాల సంఖ్య పెంచుకోవడం కాదు. క్రీస్తు సంఘానికి క్రీస్తే శిరస్సు అయి ఉండాలి అని అంటే, అక్కడ కొన్ని మాటలు నేను చెప్తాను, రాసుకోండి. క్రీస్తు సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉండాలంటే, 1, క్రీస్తు సంఘము క్రీస్తు బోధల మీద కట్టబడాలి. చాలా ప్రాముఖ్యమైన సందేశం అండి. చాలామంది సంఘం యొక్క సిద్ధాంతము తెలీదు, ఏదో నడిపించేస్తున్నారంతే. అవన్నీ నిలవవు. క్రీస్తు సంఘము క్రీస్తు యొక్క బోధల మీద కట్టబడాలి. బైబిల్ అంతా కూడా దేవుని ఆజ్ఞలే. కానీ 4 సువార్తల్లో యేసు ప్రభు ఇచ్చిన బోధలు, ఆయన ఆజ్ఞలు ఫైనల్. సో ముందు ఇచ్చిన వాక్యాన్నే చెప్పి యేసు క్రీస్తు ద్వారా 4 సువార్తల్లో ఇవ్వబడిన బోధలు క్రీస్తు సంఘానికి చెప్పకపోతే ఆ సంఘాలు నిలవవు. సేవకులు యేసు ప్రభువుని బోధించండి, 4 సువార్తలు బోధించు. మీ ప్రసంగాల్లో ప్రథమంగా యేసు ప్రభు బోధలు, ఆయన ఆదేశాలు, ఆయన బోధించిన సత్యాలు బోధించండి. అప్పుడే ఆ సంఘానికి యేసు ప్రభు శిరస్సు అయి ఉంటారు. ఇంకోటి, క్రీస్తు సంఘము యేసు ప్రభు అన్న అధికారాన్ని స్వతంత్రించుకోవాలి. సంఘమా, నువ్వు క్రీస్తు అన్న శిరస్సులో నుండి యేసు క్రీస్తు అన్న అధికారాన్ని నువ్వు పొంది సైతాను శక్తులను నువ్వు పారద్రోలు, అద్భుతమైన స్వస్థత కార్యాలు చేయి, సత్యాన్ని బోధించు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు అన్న శిరస్సుకు శిరస వహించాలి. మనకు ఆయనే శిరస్సు అయి ఉండాలి. ఇంకోటి, ఏ సంఘానికైతే యేసు ప్రభు శిరస్సు అయి ఉంటారో ఆ సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలువవు. నా సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలువంటే, నిజంగా యేసు ప్రభు ఏ సంఘానికైతే శిరస్సు అయి ఉంటారో, ఆ శిరస్సుకు శిరస వహిస్తారో, లొంగిపోతారో, విధేయత చూపిస్తారో, ఆ సంఘములో ఉన్నవారు నరకానికి వెళ్ళరు, పరలోకానికి వెళ్తారు. అంతే తేడా. మనము ఆయన అధికారాన్ని విడుదల చేస్తున్నాము కనుక సైతాన్ శక్తులు పారద్రోలబడుతున్నాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు అన్న శిరస్సు మనము, మన సంఘము కలిగి ఉన్నది కనుక పాతాళపు ద్వారాలు మనకెప్పుడు మూయబడే ఉంటాయి. మనం పరలోకానికి వెళ్తాం.
నంబర్ 2 రాసుకోండి. క్రీస్తు సంఘము దినదినము పవిత్రీకరణ పొందాలి. ఎఫెసీ 5:25 చదువుతున్నాను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల వినండి సంఘముగాను ఆయన దాని ఎదుట దాన్ని నిలువబెట్టవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి శాంక్టిఫికేషన్ పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుంది. ఈ పవిత్రీకరణ అంటే కొన్ని భావాలు ఉన్నాయి. అందులో ఒకటి దేవుని కొరకు ప్రత్యేకింపబడుట. 2 కొరింథీ 5:15 ఉంటుంది చూడండి. మన కొరకు ప్రాణము పెట్టిన యేసు క్రీస్తును బట్టి ఇక మీదట మనము మన కొరకు మాత్రమే కాకుండా మన కొరకు సిలువలో మరణించిన క్రీస్తు కొరకు మనం జీవించాలి అన్న మాట ఉంటుంది అక్కడ. అది కాన్సెక్రేషన్, అది డెడికేషన్, అది సమర్పణ, అది అంకితం. పవిత్రీకరణలో ప్రాముఖ్యమండి. సంఘములో ఉన్న వారందరూ కూడా వారి కొరకే కాదు, ఇంకా దేనికోసమో కాదు, రక్షణ పొందిన వారందరూ ప్రథమంగా యేసు ప్రభు కొరకు జీవించాలి. సంఘములో ఉన్న వారందరూ యేసు ప్రభు కొరకు జీవించాలి. అప్పుడే అది నిజమైన వాక్యానుసారమైన క్రొత్త నిబంధన సంఘం అవుతుంది. ఇంకోటి పవిత్రీకరణ అంటే పరిశుద్ధతలో దినదినము ఎదుగుట. నిజమే, క్రీస్తు సంఘం ఉద్దేశం ఏంటండి? అది కళంకమైనను ముడతైనను అటిదేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా. సంఘములో నేను సభ్యుని, సభ్యురాలిని, నాయకుణ్ణి, సేవకుణ్ణి. సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే దినదినం మీరు నేను కూడా పరిశుద్ధతలో ఎదగాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ హోలీనెస్. పరిశుద్ధత అంటే ఇప్పుడు 2 మాటలు చెప్తాను నేను. ఒకటి, చాలా మటుకు జయించాం, కానీ ఏ రకంగానైనా ఎవరిలోనైనా ఎలాంటి పాపం అన్నా అది బయటికి పోవాలి. మనలో ఉన్న పాపం ఎంత బయటికి పోద్దో అంత మనం పవిత్రులం అవుతాం. రెండోది, వాక్యము చెప్పింది మనం ఎంత చేస్తామో అంత పరిశుద్ధం అవుతాం. 2 కూడా చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత అంటే పాపం లేకపోవడం మాత్రమే కాదు, పరిశుద్ధత అంటే దేవుడు చెప్పింది కూడా చేయడం అన్నమాట. సో క్రీస్తు సంఘంలో ఉన్నవారు బైబిల్లో ముఖ్యంగా యేసు ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చి, యేసు ప్రభు ఏదైతే చేయొద్దంటున్నారో అది మానుకుందాం, యేసు ప్రభు ఏదైతే చేయమంటున్నారో అది చేద్దాం. అప్పుడేమైపోద్దండి? అది పవిత్రీకరణలో ఎదుగును. ఇంకొక భావం ఉందండి పవిత్రీకరణ అంటే. అదేంటో తెలుసా? క్రీస్తు సంఘం దినదినము యేసుక్రీస్తు పెండ్లి కుమార్తెలాగా తయారవ్వాలి. ఇక్కడ పౌలు ప్రస్తావించేది కూడా అదేనండి. అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని. ఎప్పుడు నిలబెట్టుకుంటారండి? మనము ఎత్తబడే టైంలో నిలువబెట్టుకుంటారు. మన పునరుద్ధానం యొక్క టైంలో అది జరిగిపోతుంది. ఆ పునరుద్ధానములో క్రీస్తు సంఘం ఎలాగ ఉండాలండి? యేసు క్రీస్తు పెండ్లి కుమార్తెలాగా ఉండాలి. ఏంటో తెలుసా ప్రియులరా? ప్రభు అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఆయనకు అంగీకారమైన పెళ్లి కుమార్తెలుగా ఎవరు తయారవుతారో వాళ్ళే ఎత్తబడతారు. మరి ఎలా తయారవ్వాలండి పెళ్లి కుమార్తెగా? నిష్కళంకంగానైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక స్వచ్ఛమైన పెళ్లి కూతురులాగా. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. కన్యకలు అంటే పెళ్లి కూతురులు అనమాట. బుద్ధి కలిగిన వారు పెళ్లి కూతురు ఎత్తపడ్డారు, బుద్ధి లేని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. సో అది కూడా అవుతుంది. అందరం అంటాం సంఘంలో నేను పెళ్లి కూతురునే అని, కానీ పెళ్లి కూతురు లక్షణాలు ఉన్నాయా? పెళ్లి కూతురు లక్షణాలు లేకపోతే యేసుప్రభు ఎత్తుకోరు. అక్కడ దాకా ఎందుకండి? పెళ్లి కూతురు లక్షణాలు లేకపోతే ఈ లోకంలోనే ఎవడు పెళ్లి చేసుకోడు? మరి యేసుప్రభు ఎందుకు చేసుకుంటారు? క్రీస్తు సంఘము క్రీస్తు పెండ్లి కుమార్తె.
ప్రతి ఒక్కరూ ప్రశ్న వేసుకోవాలి. టీవీలో కాదు, సంఘములో కాదు, ఎక్కడన్నా సరే దినదినము నేను యేసు ప్రభునకు అంగీకారమైన పెళ్లి కుమార్తెగా నేను దినదినం తయారవుతున్నాను. ఎలాంటి కళంకము లేని పెళ్లి కుమార్తెగా తయారవుతున్నానా? ఎలాంటి ముడతైనను లేని పెళ్లి కుమార్తెగా తయారవుతున్నానా? ఆయనకు మహిమ తెచ్చే పెళ్లి కుమార్తెగా తయారవుతున్నానా? తప్పకుండా ఎత్తబడుతుంది. సో సంఘం యొక్క రెండవ ఉద్దేశం ఏంటంటే పవిత్రీకరణ. మూడవది, క్రీస్తు సంఘము ఆరాధనా సంఘం. కీర్తనలు 84లో చదువుకున్నాం మనం. సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములెంత రమ్యములు, యెహోవా మందిరములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేస్తున్నవే. ఆరాధన అంటే ఏంటండి? జీవముగల దేవుణ్ణి దర్శించుట. ఎంత బ్యూటిఫుల్ థాట్ అండి ఇది. ఆరాధన అన్నది ఒక కార్యక్రమమా? ఆరాధన అన్నది ఒక నామకార్థమా? ఆరాధన అన్నది ఒక పారంపర్యమా? ఆరాధన అన్నది ఏదో చదివేసుకొని ఏదో చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయేదా? నో. మందిరావరములకు నేను వచ్చి నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. ఎందుకంటే జీవముగల దేవుని దర్శించుటకు. ఒకసారి ప్రశ్న వేసుకుందాం. వచ్చేస్తున్నాం, గుడ్. కానీ ఈ భావం ఎంతమందిలో ఉంది? ఎందుకు వస్తున్నాను నేను? యెహోవా దేవుని కొరకు ఆశపడుతూ వస్తున్నానా? యెహోవా కొరకు సొమ్మసిల్లుతూ వస్తున్నానా? యెహోవా కొరకు సొమ్మసిల్లడం ఏంటి? ఆరాధనకు వచ్చినప్పుడు అందరూ సొమ్మసిల్లుతూనే వస్తారు, ఏదో ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే జీవముగల దేవుణ్ణి దర్శించుకుంటామో ఇంటికి ఎలాగెళ్తాం? జింకల్లాగా గంతులు వేసుకుంటూ వెళ్తాం. చాలా సంఘాల్లో ఎంత సోదిగా అవుతుందని అంటే, ఆ పాట కూడా సాగదీసి పాడతారు. ఏం పాడుతున్నారో అర్థం కాకుండా పాడతారు. పుస్తకంలో ఏదో చదివేసి వెళ్ళిపోతారు. కొన్ని సంఘాల్లో కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం. కానీ వాట్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ చర్చ్? తండ్రి కుమార పరిశుద్ధాత్మను దర్శించుట, జీవముగల దేవుని దర్శించుట. అందుకే థియాలజీలు అంటారు, ఆరాధన అన్నది దేవునితో ఒక సన్నిహితమైన స్పందన. ఆరాధనలో వినండి మాట, ఎన్నో చూస్తాం, ఎన్నో వింటాం, ఎన్నో చేస్తాం. కానీ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు జరిగిన ఆరాధన ద్వారా నేను నిజంగా యెహోవా దేవుని దర్శించానా? యెహోవా దేవుడు నన్ను దర్శించాడా? యెహోవా దేవుని ముఖాముఖిగా నేను అనుభవించానా? ఆయన స్పందన నేను పొందానా? చాలామంది వచ్చినట్టు వెళ్ళిపోతారండి. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏ ఆరాధన అంగీకరిస్తారండి? యేసుప్రభు యథార్థమైన హృదయముతో చేసే ప్రార్థన అంగీకరిస్తారు. కల్మషముతో నిండిన ప్రార్థన, స్తుతి, ఆరాధన ఎన్ని కేకలేసినా, ఎన్ని గంతులేసినా, ఎన్ని డాన్సులు వేసినా అది యేసుప్రభుకి అక్కర్లే. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయవలెను. యోహాను 4:24. ఆరాధన అంటే ఇంకొక అర్థం ఉంది చూడండి. యేసుప్రభు అన్నారు, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. మత్తయి 21:13. దీని యొక్క భావం తెలుసండి. రక్షణ జీవితంలో ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాం, కుటుంబాలుగా ప్రార్థన చేసుకుంటున్నాం, పనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు, వినండి, మనము చేసే అతి శక్తివంతమైన ప్రార్థన ఆలయంలోనే చేయాలి. అందుకే అది ప్రార్థనా మందిరం అనబడును. ఎన్నెన్ని ఆశలు ఉన్నాయి, ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నెన్ని బంధకాలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, బయట చేద్దాం. కానీ శక్తివంతమైన ప్రార్థనలు, దేవుడు నిజంగా అంగీకరించే ప్రార్థనలు ఆయన ఆలయములోనే జరగాలి. సొలొమోను గొప్ప దేవాలయం కట్టించాడు. ఒక సుదీర్ఘంగా ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? ఓ యెహోవా దేవా, నీ మహిమార్థమై ఈ మందిరాన్ని నేను కడుతున్నాను. నీ ప్రజలు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయుటకు ఈ మందిరాన్ని నేను కడుతున్నాను.
వారి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారు, రకరకాల విషయాల్లో ప్రార్థన చేస్తారు. ఓ యెహోవా దేవా, నీవు కరుణా కటాక్షము కలిగిన దేవుడవు గనుక వారి ప్రార్థన ఆలకించి నీవు ఆశీర్వదించు. సంఘములో జరిగే ప్రతి ప్రార్థన కూటములో పాల్గొంటే, అందరి కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ మన కొరకే ప్రార్థన చేసుకుంటే, మన పిల్లల కొరకు ప్రార్థన చేసుకుంటే ఎంత ఆశీర్వాదం అండి. ఎందుకు? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఇంకొక తాత్పర్యం ఉన్నది ఈ ఆరాధనలోనే. అదేంటంటే ప్రభురాత్రి భోజనంలో సంస్కారంలో పాల్గొనటం. ఆలయములో 1 కొరింథీ 11:24-25 ఎందుకు వస్తాం ఆలయానికి? ప్రభురాత్రి భోజన సంస్కారము కొరకు. నిజంగా సంఘాల్లో ఈ కమ్యూనియన్ అంటే ఎంతమందికి అర్థమైందండి? కొన్ని సంఘాల్లో ఆ రొట్టె ద్రాక్షరసం తింటే నాకు ఆశీర్వాదం అని తీసుకుంటారు. రకరకాల ఉద్దేశాలు ఉన్నాయి, కానీ వాక్యంలో ఉన్న ఉద్దేశం ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, ఇట్స్ న్యూ టెస్టిమెంట్ కవెనెంట్. ఆ కవెనెంట్ ఏమంటది? నేను మీకు దేవుడనే ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉండండి. దేవునిగా నేను చేసేది మీకు చేస్తాను, నా ప్రజలుగా నాకు చేయవలసింది మీరు చేయండి. ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్నప్పుడు ఇదే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, దేవునిగా నువ్వు చేయవలసింది నాకు చేస్తున్నావు, కానీ నీ బిడ్డగా నేను నీకు చేయవలసింది చేయడానికి నాకు శక్తినివ్వమని ప్రార్థన చేసుకోండి. అప్పుడు కమ్యూనియన్ యొక్క నిజమైన భావం బయటకు వస్తుందండి. నంబర్ 4, సంఘము ద్వారా విశ్వాసులకు అన్యోన్య సహవాసము కలగాలి. 1 కొరింథీ 1:9 ఉంటుంది. అక్కడ పౌలు అంటాడు, మనము యేసుక్రీస్తు నందు సహవాసములోనికి పిలువబడ్డాం. సంఘము అని అంటే ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, సంఘములో ఉన్న వారందరితో ఒక సన్నిహితమైన బాంధవ్యం ఉండాలి. దట్ ఈస్ ద చర్చ్. అందుకే ఈ కమ్యూనిటీ హాల్స్ ఇక్కడ నేను చాలా వ్యతిరేకిస్తాను. ఎందుకనంటే అక్కడ ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో అవుతుంది. ఏ షోకి ఎవరు వస్తారో ఎవరు తెలియదు, ఇక్కడ ఎవరు కూర్చుంటారో తెలియదు, అక్కడ ఎవరు కూర్చుంటారో తెలియదు. ఆరాధన అయిపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వారమంతా నీ కష్టం వస్తే నీ ఇంటికి ఎవరు వస్తారు? సంఘము ఒక కుటుంబముగా ఉండి సంఘములో సన్నిహిత బాంధవ్యాలు కలిగిన వారు, ఒక ఇంట్లో కష్టం వస్తే సంఘస్థులు అందరూ వస్తారు. దానికి మన సంఘం ఎంత గొప్ప సాదృశ్యం నేను చెప్పలేను. అనేక సంఘాలు ఉన్నాయి ఇలాగా. ఒక మరణం సంభవించిందంటే సంఘం అంతా వాలిపోద్ది, వాళ్ళే కిచెన్లోకి వెళ్ళి వండేస్తారు. దట్ ఈస్ ద చర్చ్. నువ్వు ఈ కమ్యూనిటీ హాల్కి వెళ్తావు, ఆరాధన చేస్తావు, నీకు ఇంట్లో మరణం వస్తే ఎవరు వస్తారండి నీ దగ్గరికి? ఎవరు రారు, ఎందుకంటే నీకు ఎవరికి సంబంధం లేదు కనుక. సన్నిహితమైన అవినవ భావ సంబంధమైన బాంధవ్యాలు. ఈ బాంధవ్యాల్లో మనం ఒకరికొకరికి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఒక 2-3 మీకు చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. ఒకటి ఏంటంటే, ఈ అవినవ భావాలు కలిగి ఒకరి భారము ఒకరు భరించాలి. గలతీ 6:2. ఎప్పుడైతే ఈ సన్నిహితం బాంధవ్యాలు ఉంటాయో తప్పకుండా ఒకరి భారాలు ఒకరు భరిస్తామండి. ఎందుకంటే ఆ బాంధవ్యాల్లో, వినండి నా మాట, అగాపే ప్రేమ ఏర్పడుతుంది. అగాపే ప్రేమ ఏర్పడకపోతే సంఘములో ఒకరి భారాలు ఒకరు బొయ్యరు, పట్టించుకోరు, ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఒక కుటుంబముగా సన్నిహితమైన బాంధవ్యాలు కలిగిన వారిగా కొలసీ 3:16 మీరు చూస్తే ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే వాక్యానికి భిన్నంగా, అవిధేయంగా, దేవునికి ఘనహీనంగా, వ్యక్తిగతంగా నేను సంఘములో నేను జీవించినా చేసినా తక్కిన విశ్వాసులు ప్రేమతో వారిని హెచ్చరించాలి, సరిదిద్దుకోవాలి. క్రిటిసైజ్ చేయకూడదు, జడ్జిమెంట్స్ పాస్ చేయకూడదు. యు ఆర్ దేర్ టు హెల్ప్ పీపుల్, నాట్ టు కండెమ్ పీపుల్. ఏదైనా తప్పు అయిపోతే ప్రేమతో చెప్పండి, ఒకరినొకరు క్షమించుకోండి, బాంధవ్యాలు కట్టుకోండి, తగ్గొట్టుకోకండి. అది సైతాను పని, తగ్గొట్టడం. ఏదో పెడతాడు చిచ్చు. కానీ ఎదిగిన వాళ్ళం, ఆధ్యాత్మికంగా నాణ్యత పొందిన వారం, వాడి చేతి కూరినే దొరికిపోతామా? దొరకం కదా. అవునరా బాబు, తప్పులు అవుతాయి, కానీ మేము సరిదిద్దుకుంటాం కదా, నీకు ఎదుకు, నువ్వు పక్క జరుగు. అప్పుడు సంఘం ఎంత ఆరోగ్యంగా, ఎంత బాగుంటుందండి. ఇంకో పని చేయాలి, సంఘములో అందరితో కూడా సమాధానంగా ఉండాలి. 1 తెస్సలోని 5:13. పొద్దస్తమానం దెబ్బలాడుకునేది చర్చ అవుద్దా? లోకములో ఎంత అవమాన పాలైపోతున్నాం.
సంఘములో తగాదాలు తీర్చడానికి పోలీసు వాళ్ళు వస్తున్నారు. పోలీస్ కాపలాతో ఆరాధన నడిపిస్తున్నారు. పౌలు అంటాడు, మీ ఇల్లు మీరే సరిదిద్దుకోకపోతే, రక్షణ ఉన్నవారే సరిదిద్దుకోలేకపోతే రక్షణ లేని వారు వచ్చి వారిని సమాధానపరచాలా? అది సంఘానికి ఎంత అవమానం. ప్రేమలు ఉండాలి, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలి. ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, సంఘములో ఎవరితోనూ విరోధభావం నువ్వు కలిగి ఉండద్దు, అందరితో ఐక్యంగా ఉండు, అందరిని ప్రేమించు, అందరితో కలిసిమెలిసి ఉండు. నిలబడని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవా, మహిమ ఘనత నీకే కలుగును గాక. యేసుక్రీస్తు అన్న పునాది మీద కట్టబడే సంఘమే నిలుచును. తక్కని అన్ని కాలిపోతాయి అన్నావయ్యా. మాదే కాదు, ప్రపంచమంతటా ప్రతి సంఘము యేసుక్రీస్తు అన్న పునాది మీద కట్టబడుటకును, ఆ సంఘానికి యేసు ప్రభు శిరస్సుగా ఉండుటకును, మేమందరము కూడా దినదినమునైనా పరిశుద్ధతలో ఎదుగుటకు, సంఘములో యథార్థముగా ఆరాధన చేయుటకు, ప్రార్థన చేయుటకు, ప్రభు బలలో పాల్గొనుటకు, ఒక కుటుంబగానైనా మంచి బాంధవ్యాలు కలిగి ఒకరిని ఒకరినైనా మేము ఆదరించుకొనుటకును, భారాలు భరించుటకును, హెచ్చరించుకొనుటకును, అందరితో సమాధానముగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవ, న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్ను ఒక ప్రత్యేక రీతిలో ఈరోజు నువ్వు ఆశీర్వదించి, నువ్వు వచ్చేంత వరకు కూడా ఈ సంఘం ఇలాగే కొనసాగి నిజమైన సంఘముగానైనా అది ఎంచబడి ఎత్తబడే సంఘములో ఉండి నీతో సదా పరలోకములో జీవించే భాగ్యాన్ని మాకును వాక్యానుసారముగా ఉన్న ప్రతి సంఘానికి అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.